హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం ఆగస్ట్ 22వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మనము ప్రతి సంవత్సరం ఆగస్టు 22వ తేదీని ప్రపంచ జానపద దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే మన ప్రపంచంలో ఏ భాష అయినా అభివృద్ధి చెందాలి అన్నా అందులో జానపద సాహిత్యం అన్నటువంటిది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. మనం గమనిస్తే ప్రతి జానపదంకి సంబంధించి సంగీతం, నృత్యం, అభినయం ఇలాంటి కళలన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంతేకాదు ఇవి ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా అందుతూ ఉంటాయి. ఇందులో ఎస్పెషల్గా ఇంతకు ముందు మనం చూస్తే ఎక్కువగా ఈ జానపదాలు అన్నటువంటివి మనం చూస్తూనే ఉండేవాళ్ళం చిన్నప్పుడు. చాలా జానపదాలు అన్నటువంటివి ఇప్పటికే క్షీణ దశలో ఉన్నాయి. ఈ కళలో ప్రావీణ్యం ఉన్నటువంటి కొంతమంది చనిపోవటం, కొంతమంది ముసలి వాళ్ళు అయిపోవటం, కొత్త జనరేషన్స్ ఈ కళను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవటం. ఎందుకని ఇప్పుడు జానపదం ఎక్కడన్నా జరుగుతోంది అంటే మనం వెళ్ళటానికి ఎంతమంది ఇష్టపడతాం? అలాగే చాలామంది ఆ జానపదాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆ స్పిరిట్ అన్నటువంటిది ఉండాలి, ఎవరైనా చూస్తారన్న నమ్మకం ఉండాలి. మనకు అర్థం లేనప్పుడు నేర్చుకోవటానికి కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ జానపద కళాకారులను ఆదుకుంటోంది కొంతవరకు. కానీ ప్రభుత్వ పరంగా జరిగే ఉత్సవాల్లో జానపద కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయటం, అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళకి యూనివర్సిటీల్లో ఈ కళల్లో శిక్షణ ఇప్పించటం, దానివల్ల ఏమవుతుంది జానపద కళలకి మళ్ళీ పూర్వరూపం రావటానికి అది కొంతవరకు దారితీయగలదు. అంతేకాదు ఏదైనా కూడా ఎవల్యూషన్ అన్నటువంటిది జరుగుతూ ఉండాలి. జానపదంలో కూడా కొత్తదనం అన్నటువంటిది రావాలి. అలా కొత్తదనం అన్నటువంటిది వస్తే పీపుల్ మరింతగా యాక్సెప్ట్ చేయగలరు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్ళారు. మరి ఈ నేపథ్యంలో పోలాండ్ అలాగే ఉక్రెయిన్ ఈ రెండు దేశాలు ఎక్కడున్నాయి అన్నట్టుగా ఒకసారి మ్యాప్ చూస్తారా? మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్కి సంబంధించి ఉక్రెయిన్కి మరియు రష్యాకి మధ్య వార్ అన్నటువంటిది జరుగుతోంది. సో ఎప్పటి నుంచో ఇది మనకి తెలుసు. ఈ వార్కి ఏదైనా ఒక శాంతియుత పరిష్కారం అన్నటువంటిది ఇప్పటికైనా లభిస్తుందా అన్నటువంటి క్వశ్చన్ మార్కే ఇక్కడ పెడుతూ ఉన్నారు. మనం చూస్తే 1991లో సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తర్వాత ఉక్రెయిన్ అన్నటువంటిది ఏర్పడింది. కానీ ఆ ఉక్రెయిన్ ఆవిర్భవించిన తర్వాత ఒక భారత ప్రధాని అక్కడికి వెళ్ళటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. మోదీనే అక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో జెలెన్స్కీతో ఈ కోణంలో అంటే ఉక్రెయిన్కి శాంతియుత పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చర్చిస్తామన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోదీ అనటం, వాటన్నింటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సామాజిక సంరక్షణ ప్రదేశాలు అలాగే రక్షిత ప్రాంతాలు అంటాం, కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేసి. ఆ కన్జర్వేషన్ రిజర్వ్స్గా ప్రకటించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ గనుల తవ్వకాల మీద నిషేధం విధించే అంశాన్ని పరిశీలించండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అంటే ఇక్కడ ఏమవుతోంది అంటే మనకి జాతీయ ఉద్యానవనాలు అన్నటువంటివి ఉంటాయి, అవునా? నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు, అలాగే మనం చూస్తే నేషనల్ పార్క్స్ కావచ్చు. వీటి నేపథ్యంలో అటవీ జంతువులు స్వేచ్ఛగా వెళ్ళటానికి వీలు కల్పించాలి. దాంతో రక్షిత ప్రాంతాలని అభివృద్ధి చేశారు. మరి అలాంటి రక్షిత ప్రాంతాల్లో గనుల కార్యకలాపాలకు గనుక అనుమతిస్తే అప్పుడు అటవీ జంతువులకి హానికరం అన్నట్టుగా ఇక్కడ ఏమైంది అంటే సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ సామాజిక రక్షణ ప్రదేశాలు కావచ్చు, రక్షిత ప్రాంతాలు కావచ్చు, వీటిలో గనుల తవ్వకాన్ని నిషేధించే అంశాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నటువంటిది పరిగణలోకి తీసుకుందన్నమాట. మనకి కంపా అన్నటువంటిది ఉంది. అంటే ఏంటి? పరిహారాత్మక అటవీకరణ నిధి నిర్వహణ ప్రణాళిక ప్రాధికార సంస్థ అంటాం. దీని ప్రకారం ఏంటి, ఏదైనా ఒక ల్యాండ్ని కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు అక్కడ చెట్లని నాటడం ఇలాంటివన్నీ కంపెన్సేటరీ మెజర్స్ అన్నవి తీసుకుంటారు. కానీ దాని కింద వచ్చే నిధుల్ని ఈ హరితావరణాన్ని పెంపొందించడానికి అంటే పర్యావరణంలో మరింతగా చెట్లని నాటడానికి వీటన్నింటికి మాత్రమే వినియోగించాలి, అంతేకాని ఇతర పనులకు పెట్టకూడదు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్తోంది. మరి మన యొక్క ఎన్విరాన్మెంట్ని అలాగే మన యొక్క వైల్డ్ లైఫ్ని కాపాడుకునేటటువంటి ఆ బాధ్యత అన్నటువంటిది మన మీద ఉంది అన్నట్టుగా మన రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్ తెలుపుతుంది. అది కూడా DPSPs లేదా ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. మరి ఏ ఆర్టికల్ దీని గురించి తెలుపుతుంది అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇది ఏంటి అంటే ఒక ఉపగ్రహాన్ని మనం తీసుకెళ్లేటప్పుడు ఏదైతే వాహక నౌకని లేదా లాంచ్ వెహికల్ అంటాం కదా, ఆ లాంచ్ వెహికల్ని వాడతాము. ఆ లాంచ్ వెహికల్ ఏం చేస్తుంది, అందులో స్టేజెస్ అనేసి ఉంటాయి.
స్టేజెస్ ఆఫ్ ఇంజిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెళ్ళే కొద్దీ ఒక్కొక్క స్టేజ్ని వదిలేస్తూ వెళ్తుంది. ఆ నేపథ్యంలో ఏమవుతుంది, ఆ శకలాలన్నీ కూడా అలా కక్షల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. పారాచూట్లు, సెన్సర్లు ఇలాంటి వాటిని వాడి అవన్నింటినీ జాగ్రత్తగా సేకరించి మళ్ళీ ప్రయోగానికి సిద్ధం చేసే టెక్నాలజీని మన భారతదేశం అన్నటువంటిది అభివృద్ధి చేస్తోంది. దాని పేరే రూమి 1 అన్నటువంటిది. చెన్నైలో దీన్ని ప్రయోగించబోతున్నారు. మన దేశంలో తొలిసారిగా ప్రయోగించేటటువంటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఇది. ఇది హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని పంపించబోతూ ఉన్నారు. మరి స్పేస్ జోన్ ఇండియా అన్నటువంటి సంస్థ ఈ రాకెట్ని తయారు చేసింది. మనకి స్పేస్ డెబ్రిస్ అన్నటువంటిది పెరిగిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఇంధనం మిగతా రాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పునర్వినియోగించేలాగా ఈ మిషన్ రూమి 2024ని ఈ సంస్థ ప్రారంభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చాందీపురా వైరస్కి సంబంధించి. మనము చదువుకున్నాం, గుజరాత్లో చాందీపురా వైరస్కి సంబంధించిన తొలి కేసు అన్నటువంటిది జూలైలో నమోదైంది. దాని తర్వాత ఇప్పటిదాకా 28 మంది చిన్నారులు చనిపోయారు. వీళ్ళంతా కూడా 14 ఏళ్లలోపు ఉన్నటువంటి వాళ్ళే. మరి ఇక్కడ మనం గమనిస్తే ఇప్పటిదాకా చాందీపురా వైరస్తో పాటు వివిధ రకాల వైరస్ల వల్ల 164 కేసులు అన్నటువంటివి నమోదయ్యాయి. 101 మంది ఇన్ఫెక్షన్కి గురయ్యారు. అందులో 61 కేసులు చాందీపురా వైరస్తోనే నమోదయ్యాయి అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఇది దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? దోమలు అలాగే ఇతర కీటకాల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది సోకినటువంటి వ్యక్తిలో జ్వరం, ఫ్లూతో సమానమైనటువంటి లక్షణాలు, మెదడువాపు లక్షణాలు ఇలాంటివన్నీ కనపడతాయి. సో ఈ వైరస్కి సంబంధించి సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది మన యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద, నాడీ వ్యవస్థ మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. దానివల్ల ఎన్సెఫలైటిస్ అంటాం కదా. ఎన్సెఫలైటిస్ అంటే ఏంటి? బ్రెయిన్లో ఉండేటటువంటి యాక్టివ్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ టిష్యూస్లో ఇన్ఫ్లమేషన్ వస్తుందన్నమాట. సో ఈ ఎన్సెఫలైటిస్కి ఇది దారితీస్తుంది. అంతేకాదు ఈ డిసీజ్ మరింతగా ఎక్కువగా స్ప్రెడ్ అయిందనుకోండి, దాంతో మార్నింగ్ టైం హై ఫీవర్ అన్నటువంటిది ఉంటుంది. వాళ్ళ కిడ్నీస్, లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా ఇది 14-15 ఏళ్లలో పిల్లల్లోనే కనపడుతుంది. అంతేకాదు మనం చూస్తే అనీమియాకు కూడా అది దారితీయచ్చు. ట్రీట్మెంట్ ఏంటి అంటే సిమ్టమ్స్ని చూసి మాత్రమే ఇది మేనేజ్ చేయాలి. ఎలాంటి స్పెసిఫిక్ యాంట్రోరెట్రోవైరల్ థెరపీ కానీ వ్యాక్సిన్ కానీ ఇవేవి కూడా అందుబాటులో లేవు. సో వ్యాక్సిన్ దీనికి అందుబాటులో ఉందా అంటే లేదు, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశంలో మహిళల మీద నేరాలకి సంబంధించి మొత్తం 151 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల మీద కేసులు అన్నటువంటి ఉన్నాయి. దానికి సంబంధించి రీసెంట్గా ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అన్నటువంటిది చెప్పిందనమాట. అంతేకాదు 16 మంది చట్టసభ్యుల మీద అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళలో బీజేపీ, కాంగ్రెస్కి సంబంధించిన 5 చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 2019 నుంచి 24 మధ్య ఎన్నికలు జరిగితే అందులో ఎన్నికల కమిషన్కి సమర్పించినటువంటి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళ 4693 అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత చూస్తే మహిళల మీద నేరాలకు సంబంధించి 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు కేసులు ఎదుర్కొంటున్నారు. అందులో 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ 21 మంది ప్రజాప్రతినిధులతో 2వ స్థానంలో ఉంది. ఒడిశాకి సంబంధించినటువంటి వాళ్ళు 17 మంది ఉన్నారు అన్నట్టుగా ఈ ఏడీఆర్ రిపోర్ట్ చెప్తోంది. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి ఆహార మరియు డైరీ బ్రాండ్గా అమూల్ అన్నటువంటిది అవతరించింది. బ్రిటన్కి చెందినటువంటి కన్సల్టెన్సీ సంస్థ అయినటువంటి బ్రాండ్ ఫినాన్స్ తన యొక్క వార్షిక నివేదిక అయినటువంటి ఫుడ్ అండ్ డ్రింక్ 2024లో ర్యాంకులు ఇస్తే అందులో వరుసగా 4వ సంవత్సరం ప్రపంచంలో బలమైనటువంటి డైరీ బ్రాండ్గా ఇలా అమూల్ అన్నటువంటిది తన మొదటి స్థానాన్ని అలానే నిలబెట్టుకుంది. మరి ఇందులో అత్యంత విలువైనటువంటి బలమైనటువంటి ఆహార, డైరీ, ఆల్కహాలేతర పానీయాల బ్రాండ్లకి ర్యాంకులు ఇచ్చారనమాట. దాంట్లో అగ్రస్థానంలో అమూల్ అన్నటువంటిది ఉంది. అంతేకాదు మనం గమనిస్తే ఈ నివేదికలో టాప్ 50 అంతర్జాతీయ బ్రాండ్లలో అమూల్ ఒక్కటి మాత్రమే ఉందన్నమాట. దీని విలువ 80,000 కోట్లకు పైగానే. మరి అత్యంత విలువైనటువంటి ఆల్కహాలేతర పానీయాల జాబితాలో కోకోకోలా మొదటి స్థానంలో ఉంది. పెప్సీ 2వ స్థానంలో ఉంటే డాక్టర్ పెప్పర్ అన్నటువంటిది, అలాగే స్ప్రైట్ 7, 8వ స్థానాల్లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్, ఈయనకి A+ రేటింగ్ అన్నటువంటిది వచ్చింది.
రీసెంట్గా గ్లోబల్ ఫినాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ అన్నటువంటిది వస్తే అందులో సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ ఇలా A+ ర్యాంకింగ్ని పొందినటువంటి గవర్నర్ ఈయన. మరి గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఈ రేటింగ్ని ఇస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్ అన్నటువంటిది రీలొకేట్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEకి. ఎందుకు అంటే అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా సత్యప్రకాష్ సంగ్వాన్ ఈయనని 2024 ప్యారిస్ పారాలింపిక్ గేమ్స్కి చీఫ్ డిమిషన్గా ఎంపిక చేయటం జరిగింది. ఇతను PCIకి అంటే పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ కూడా. నెక్స్ట్ చూడండి, సీనియర్ IAS ఆఫీసర్ అయినటువంటి అశోక్ కుమార్ సింగ్ ఈయన ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESICకి డైరెక్టర్ జనరల్గా ఛార్జ్ తీసుకోవటం జరిగింది. వరల్డ్ హ్యుమానిటేరియన్ డే ఎప్పుడు జరుపుకుంటాం? ఆగస్టు 19వ తేదీన. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? యాక్ట్ ఫర్ హ్యుమానిటీ అన్నటువంటిది. భారత నౌకాదళంలో హెలికాప్టర్లను నడిపిన తొలి మహిళా అధికారినిగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు అంటే సబ్ లెఫ్టినెంట్ అనామికా B. రాజీవ్. అంతర్జాతీయ పైనాపిల్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు అంటే జూన్ 27. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ 2024ని ఇటీవల ఏ సంస్థ ఇచ్చింది అంటే IDMC అంటే ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అన్నటువంటిది జెనీవాలో ఉంది. ఏ పసిఫిక్ ద్వీప దేశంలో ఇటీవల కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 2000 మందికి పైగా మృత్యువాత పడినట్టుగా ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ చెప్పింది అంటే పపువా న్యూ గినియా. అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అలాగే ఫినాన్షియల్ కంపెనీ అయినటువంటి మోర్గాన్ స్టాన్లీ ఇది భారత మౌలిక సదుపాయాలని మార్చడంలో ఏ పథకం కీలక పాత్ర పోషిస్తోంది అన్నట్టుగా ప్రశంసించింది అంటే ప్రధానమంత్రి గతిశక్తి అన్నటువంటి స్కీమ్, PM గతిశక్తి అన్నటువంటిది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.